క్వశ్చన్ ఏమి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్ ఇన్ ఎస్హెచ్ఎం. మనకి ఎస్హెచ్ఎంలో ఏమేమి వస్తాయి చూడమ్మా. సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఇది మీన్ పొజిషన్ ఇది వచ్చి ఎక్స్ట్రీమ్ పొజిషన్. డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటే యాక్సలరేషన్ ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుందమ్మా? ఆపోజిట్ డైరెక్షన్. ఫోర్స్ వచ్చి వెక్టార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ కూడా వెక్టార్. ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుందో యాక్సలరేషన్ కూడా అదే డైరెక్షన్ ఉంటుందా? ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో యాక్సలరేషన్ కూడా అదే డైరెక్షన్. ఇప్పుడు చూడు, డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఆప్షన్ ఏ చెక్ చేయమా. ఆప్షన్ ఏ ఏమన్నాడు? ఎఫ్ బార్ డాట్ ఏ బార్. ఎఫ్ఏ కాస్ట్ ఎటనా? ఏ బార్ డాట్ బి బార్ ఏమా ఏబి కాస్ట్ ఎట. ఏ బార్ డాట్ బి బార్ ఫార్ములా ఏమే ఏబి కాస్ట్ ఎట. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్స్ టు ఏబి కాస్ట్ ఎట. అదే ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్స్ టు ఏబి సైన్ థీటా. ఇక్కడ అడిగింది మనకు డాట్ ప్రోడక్ట్. ఆప్షన్ అన్ని ఇచ్చింది డాట్ ప్రోడక్ట్. స్కేలార్ ప్రోడక్ట్ ఇచ్చినాడు చూడు. ఇప్పుడు ఎఫ్ఏ కాస్ట్ థీటా. ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది? ఆపోజిట్ డైరెక్షన్. మైనస్ ఎఫ్. యాక్సలరేషన్ కూడా ఇప్పుడు ఫోర్స్ ఎట్లా ఉంటుందో యాక్సలరేషన్ కూడా ఎట్లా ఉంటుంది? మైనస్. రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి థీటా జీరోనే. రెండు కూడా ఏమో సేమ్ ఈక్విలిబ్రియం దగ్గరికి వస్తున్నాయి. మీన్ పొజిషన్ ఇక్కడ ఏమో థీటా ఈక్వల్స్ టు 0 డిగ్రీస్. థీటా ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 0 డిగ్రీస్. ఇవి రెండు ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్ పొజిషన్. కాస్ 0 దట్ ఈక్వల్స్ టు ఎఫ్ఏ. ఇది పాజిటివ్. ఈ చాప్టర్ లో ఎక్కడ నీకు నేను పొజిషన్ వెక్టర్ చెప్పాలా. ఆర్ బార్ అంటే అమ్మా పొజిషన్ వెక్టర్. ఈ చాప్టర్ లో మనకి ఎక్కడ పొజిషన్ వెక్టర్ రాలా. అన్ని ఎలిమినేట్ చేసి అన్ని ఆప్షన్ లో కూడా ఎలిమినేట్ చేసి అర్థమవుతుందమ్మా. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ పాజిటివ్. ఎందుకంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్. అర్థమవుతుందమ్మా. నీట్గా వచ్చిందా చూడు.